ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మే నెల 6వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. 25వ కీర్తన 14వ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను. దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసినవి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు. మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది. ఇది దేవుని రహస్యం. మీరైతే పైపైనే చూస్తారు, నేనైతే వీటి వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని చూస్తానని అంటుంది. ఒక్కోసారి వజ్రాలను అస్తవ్యస్తంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు. అవి విలువైనవని ఇతరులు గమనించకుండా చేయడానికి. అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమీ ఉపయోగించలేదు. దాని విలువ అంతా లోపల ఉన్నది. పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం, మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంత మాత్రమూ చూపించడం లేదు. ప్రియమిత్రులారా, దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు. వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడకండి. అవి ప్రేమ, జ్ఞానం, దేవుని కరుణల ఓటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి. ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్టయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేట తెల్లం అవుతాయి. మగ్గం తిరగడం మానేదాకా, నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలోని వన్నెలు అర్థం కావు. పరలోకంలోని పరమ సాలెవానే చేతిలో వెండి పసిడి దారాలు ఎంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్ల దారాలంతే ముఖ్యం. క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకొని తన స్వాధీనంలోకి తీసుకుంటాడో అతను పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు. పరిస్థితులు మిమ్మల్ని అటూ ఇటూ నొక్కి వేధిస్తున్నాయా? దూరంగా నెట్టేయకండి. కుమ్మరివాడి చేతులవి. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది. నిన్న ఆయన ఘనతకి తగిన పాత్రగా మలచడమే కాదు, నీలో దాక్కుని ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తేవడం కూడా చేస్తున్నాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనము స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. దేవా, నీవు మా ఎడల గొప్ప ఉద్దేశము, సంకల్పం కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువా. అయా, మమ్మల్ని నీ ఘనతకు తగినట్లుగా పాత్రలుగా మలుస్తున్నందుకు వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువా. అలాగే నీకు సంపూర్ణంగా మేము లోబడే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మాలో ఉన్న శక్తి సామర్థ్యాలను నువ్వు బయటకు తీస్తున్నప్పుడు ప్రభువా, అయా నీ శిక్షకు మేము సంపూర్ణంగా లోబడే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినం ఎడారిలో సెలవులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ దినమున తండ్రి, మా యొక్క దేశం గురించి, మా రాష్ట్రం గురించి, మా జిల్లా గురించి, దేవ రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరికీ క్షేమం, ఆరోగ్యం, భద్రత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా, వారికి మంచి ఐరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున మా ముఖ్యమంత్రి గారిని దీవించినయ్యా, ఎమ్మెల్యేలను దీవించమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగూ సేవకుల్ని, ప్రభుత్వ సేవకుల్ని, నాయకుల్ని అందరినీ దీవించినయ్యా. వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగే మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, నీటిపారుదల శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, ఇలాగ అనేక శాఖలు ఉన్నాయి ప్రభువా. ఆ శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్క అధికారిని దీవించినయ్యా, ఆ మంత్రులను దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దినాన్న ప్రభువా, మమ్మల్ని అందరూ నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా, ఎండవేయడం ఎంతో విపరీతంగా ఉంటుండగా ప్రభువా, నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో మీరే తోడుగుండి పగల ఎండవేయడం తగలకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రభువా, అలాగున్న తండ్రి, పార్టీ ప్రచారాల నిమిత్తం వారు ఎండలో తిరుగుతూ ఉంటుండగా ప్రభువా,
పగల ఎండవేడిమి ఎండ దెబ్బ వారికి తగలకుండేట్లుగా నీ కృపా కాపుదల భద్రత వారికి అనుగ్రహించి ఎలక్షన్స్ కోసం వారిని సంపూర్ణంగా సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.